చేతులు ఎత్తాడు. ఎప్పుడైతే మోషే చేతులు ఎత్తాడో ఇశ్రాయేలీలు గెలిచారు. ఎప్పుడైతే మోషే చేతులు దించాడో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. చేతులెత్తి ప్రార్థించడం అనేది బైబిల్లో ఉంది. చేతులెత్తి స్తోత్రం చెల్లించడం అనేది బైబిల్లో ఉంది. అమెరికాలో కూడా మీరు డ్రైవ్ చేస్తున్నారనుకో, లేకపోతే ఏదైనా విషయంలో పోలీసును సస్పెక్ట్ చేశారనుకో, కూడా అంతేనేమో బహుశా. ఇదిగో పోలీసు వచ్చేవారికి, అమెరికన్ పోలీసు వచ్చేవారికి చేతులు స్టీరింగ్ మీద పెట్టేయాలి, లేకపోతే చేతులు పైకెత్తాలి. ఇదివరకు మన చిన్నప్పుడు డ్రామాలు వేసే దాంట్లో హ్యాండ్స్ అప్ కానిస్టేబుల్స్ అనే, హ్యాండ్స్ అప్ అంటే చేతులు పైకెత్తాలి. దేనికి? దాని అర్థం ఏంటి? సరెండర్. ఇంకా నా వల్ల ఏమీ కాదు. ఇంకొక అర్థం ఏంటంటే గన్ కల్చర్ ఉన్నటువంటి దేశాల్లో ఇప్పుడు ఎక్కడైతే గన్స్ వాడే దేశాలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళు ఎన్నైనా పెట్టుకోవచ్చు, వాళ్ళు మనకైతే లేదు. వాళ్ళు గన్ ఉందనుకోండి జేబులో, వాడు తీసి వెంటనే షూట్ చేస్తారు. ఎంత భయంతో కూడా పోలీసు వెంటనే అండంలోనే ఇలా ఎత్తేయాలి. లేకపోతే ఏం చేస్తాడు వీడు? చేతులు జేబులో పెట్టి తీస్తాడు గన్ను, ఎదుటోళ్ళని కాల్ చేస్తాడు. ఆ పరిస్థితి లేకుండా పోలీస్ ఎంటర్ అవడంలోనే ఏం చేయాలి? చేతులు పైకెత్తాలి. చేతులు పైకెత్తకపోతే మనం కాల్ చేయడానికి కూడా పోలీస్కి అవకాశం ఉంటుంది. సరెండర్ అయిపోవడం, మనల్ని మనం సమర్పించుకోవడం. దీని అర్థం ఏంటంటే చేతులు పైకెత్తడం అంటే, దేవా ఇక నేను కాదు, నువ్వు చూసుకో అని దేవునికి సమర్పించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనమే ఏదో చేస్తున్నట్లు, దేవుడు ఏదో ఊరికే అట్లా ఉన్నట్లు, మిగిలినంతా మనమే ఎరగదీసేస్తున్నట్లు మనం ఫీల్ అవుతాం. అక్కడ అంత లేదు. చేసేది దేవుడే. మనం దేవుని మీదే ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రాత్రి మనం చదివిన వాక్యంలో కూడా రాజుల 2వ గ్రంథం మీరు ఇప్పుడు చదవద్దు. అక్కడ ఏమంటాడంటే, రాజు ఎవని చేతి మీద ఆనుకున్నో వాడు అంటున్నాడు, అయ్యా పరలోక ద్వారములు తెరవబడినను కిటికీలు తెరవబడినను వీళ్ళకి కరువు తీరదు, అప్పటికప్పుడు సన్నని పిండి దొరకదు అని చెప్పాడు. అంటే ఏం చేస్తున్నాడు వాడు? రాజు ఎవరి చేతి మీద ఆనుకుంటాడో ఆ ప్రధాన అధికారి దేవుని యొక్క శక్తిని శంకిస్తున్నాడు. తేలిక అయిపోద్దేంటి అన్నట్లుగా. దేవునికి అది నచ్చదు. మనం కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడాలి, ఆనుకోవాలి, అప్పచెప్పేయాలి. చేతులు ఎత్తడం అంటే అప్పచెప్పడం. నువ్వు చేతులు ఎత్తు, అప్పుడు నేనేం చేస్తాను? దేశం మీద, ప్రజల మీద, జంతువుల మీద, కూరలన్నిటి మీద వడగండ్లు కురిపిస్తా. చదువమ్మా. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచు. ఎన్నో వచ్చిన నాన్నది 23. దేవునికి స్తోత్రం. 22లోనేమో చెయ్యి ఎత్తాడు, చెప్పాడు ఎత్తమని. 23వ వచ్చేసరికి కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేశాడంట. పిడుగులు భూమి మీద పడుతున్నాయి. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా.